హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. సో క్విక్గా పోస్ట్ బడ్జెట్ తర్వాత ట్యాక్స్ ఇంప్లికేషన్స్ ఫైనాన్షియల్ అసెట్స్ మీద ఎలా ఉంది. సో ఫైనాన్షియల్ అసెట్స్ అంటే మనకి ఇక్కడైతే ఎస్పెషల్లీ ఈక్విటీ షేర్స్, మన మ్యూచువల్ ఫండ్స్ అండ్ ట్రేడింగ్, ఇలా ఫైనాన్షియల్ అసెట్స్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి, ఇన్వెస్టర్స్కి, షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్కి, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి, ట్రేడర్స్కి పోస్ట్ బడ్జెట్ తర్వాత అయితే చాలా డిసప్పాయింట్మెంట్గానే మనకి కనిపించిందండి. సో ద రీజన్ ఈజ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనేది మనకి 10% ఉండేదండి. సో ఇప్పుడు అది 12.5%కి చేశారు. సో లెట్స్ డివైడ్ ఆల్ దోస్ థింగ్స్. అంటే ఫస్ట్ షేర్స్ విషయానికి వచ్చినట్లయితే మీ దగ్గర షేర్స్ బై చేసి సెల్ చేసి బిలో 1 ఇయర్ అయితే మనకి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అది మనకి పెంచారండి. 15% ఉండేది, అది 20% చేశారు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయితే 10% ఉండేది, అది 12.5% చేశారు. సో ఈ విధంగా ఇది ఒక డిసప్పాయింట్మెంట్. ఆ తర్వాత మ్యూచువల్ ఫండ్స్ చాలా రకాల కేటగిరీస్ ఉంటాయండి, మనకు కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి. సో ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క ట్యాక్స్ ఉంటుంది. సో ప్రస్తుతానికైతే అన్నిటికీ గుర్తుపెట్టుకోండి, ఇండెక్సైజేషన్ బెనిఫిట్ అయితే ఫైనాన్షియల్ అసెట్స్కి లేదు, యాజ్ వెల్ యాజ్ మనకి ఫిజికల్ అసెట్స్కి కూడా ఇండెక్సైజేషన్ బెనిఫిట్ అనేది తీసేశారు. అదొక ఫస్ట్ బెనిఫిట్. ఇది కాకుండా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మనకి 10% నుంచి 12.5% చేశారు. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 15 నుంచి 20% చేశారు. చాలా ఇంపాక్ట్ అయితే పడబోతుందండి. సో వెన్ ఇట్ కమ్స్ టు మ్యూచువల్ ఫండ్స్ మనం 3 కేటగిరీస్ చూడొచ్చు అండి. అంటే ఈక్విటీ కేటగిరీ అయితే ఇప్పుడు మనం చెప్పినట్లయితే సేమ్ ఈక్విటీ ఎక్కడైతే 65% కన్నా ఎక్కువ ఏయుఎం మనకి ఈక్విటీ షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తారో దాన్ని ఈక్విటీ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్ అంటారు. అందులో మనకి 1 ఇయర్ అబోవ్ అయితే 12.5%, 1 ఇయర్ బిలో అయితే మనకి 20% షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. అలానే మనకి అదర్ డెట్ కేటగిరీకి వచ్చినట్లయితే దాంట్లో లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ అనేది ఏమీ ఉండదండి. మీకు ఎలాంటి గెయిన్ ఎప్పుడొచ్చినా సరే మీ స్లాబ్ రేట్ ప్రకారం ట్యాక్స్ కట్టేయాల్సి ఉంటుంది. మీరు 20% ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్నారా, 30% ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్నారా, దాన్ని బట్టి మీరు డెట్ ఓరియంటెడ్ అంటే ఎక్కడైతే 65% కన్నా ఏయుఎం డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో కానీ మనం ఫండ్ మేనేజర్ స్కీమ్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే మాత్రం దానిలో మనం స్లాబ్ రేట్ ప్రకారం మనం ట్యాక్స్ కట్టేయాల్సి వస్తుంది. అండ్ అదర్ రిలేటెడ్ స్కీమ్స్ అంటే గోల్డ్ ఈటీఎఫ్స్ కానీ, లేకపోతే ఫండ్ ఆఫ్ ఫండ్స్ కానీ, ఇంటర్నేషనల్ ఫండ్స్ కానీ, ఇవన్నీ మనం చూసుకుంటే దీనికి మనకి వాళ్ళు ఇచ్చే చేంజ్ అయితే చిన్నదైతే కనిపించిందండి. షార్ట్ టర్మ్ అంతా కూడా వాళ్ళు ఏం చేశారంటే స్లాబ్ రేట్ ప్రకారం కట్టమంటున్నారు, లాంగ్ టర్మ్ ఏమో 12.5%. అలానే అన్లిస్టెడ్ షేర్స్ అయితే 2 ఇయర్స్ మనకి హోల్డింగ్ పీరియడ్ ఇచ్చారు. 2 ఇయర్స్ అబోవ్ అయితే 12.5%, 2 ఇయర్స్ బిలో అయితే మనకి స్లాబ్ రేట్ ప్రకారం ట్యాక్స్ కట్టమంటున్నారండి. సో అండ్ F&Oలో కూడా ట్రేడింగ్ మీద STT పెంచారండి. అది ఫస్ట్ 0.01% ఉండేది 0.02% చేశారు. అలాగే 0.06% ఉండేది 0.10 F&O మీద